ఇప్పుడు ఒక సమ్ చూడండి. ఒక వరుసలో కొన్ని స్కూటర్లు మరియు ఆటోలు కలవు. వాహనాల సంఖ్య 40, చక్రాల సంఖ్య 95 అయినా ఎన్ని స్కూటర్లు కలవు అని అడిగారు. ఫస్ట్ ఇక్కడ స్కూటర్స్ తీసుకుందాం, ఇక్కడ ఆటోలు తీసుకుందాం. సో 40 స్కూటర్లు అంటే 40 వాహనాలు ఉన్నాయి కాబట్టి 40 కూడా స్కూటర్లు అనుకుందాం. అలాగే ఆటోలు కూడా 40 ఆటోలు అనుకుందాం. స్కూటర్కి 2 చక్రాలు ఉంటాయి కాబట్టి ఇంటూ 2, ఆటోకి 3 చక్రాలు ఉంటాయి కాబట్టి ఇంటూ 3. మొత్తం చక్రాల సంఖ్య 95 ఇచ్చారు కాబట్టి 95 ఇక్కడ వేసుకుంటే 40 × 2 80 అవుతుంది. 40 × 3 120 అవుతుంది. దీన్ని ఇలా డివైడ్ చేస్తే రెండాటికి డిఫరెన్షియేషన్ చూస్తే 120లోంచి 95 తీసేస్తే 25 అవుతుంది. అలాగే 80లోంచి 95 తీసేస్తే 15 అవుతుంది. సో స్కూటర్లు ఆటోలు నిష్పత్తి 25:15 అవుతుంది అనమాట. సో మొత్తం టోటల్ 40 ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ చేస్తే 40 అవుతుంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకు కావాల్సిన స్కూటర్లు కాబట్టి స్కూటర్లకి 25 ఉన్నాయి కాబట్టి స్కూటర్లు = 25. ఇది ఆన్సర్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.